ఐఎంజీ భారత్ కి భూ కేటాయింపులపై దర్యాప్తుకు తాము సిద్ధం అంటోంది సిబిఐ. అయితే ఈ ఐఎంజీ ల్యాండ్స్ కేసుని సిబిఐకి అప్పగిస్తారా లేదా? తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఉత్కంఠ రేగుతోంది. ఇప్పుడు అసలేంటి ఈ ఐఎంజీ ల్యాండ్స్ కేసు? ఐఎంజీ భారత్ కు భూముల కేటాయింపు కేసును సీబీఐకి అప్పగించాలా వద్దా అనే దానిపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఐఎంజీ భారత్ సంస్థకు అక్రమ భూ కేటాయింపులు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని, దాని వెనుక ఉన్నవారెవరో తేలుస్తామంటూ కోర్టుకు తెలిపింది సీబీఐ. ఈ కేసు దర్యాప్తునకు తాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, వసతుల లేమి కారణంగా ప్రాథమిక విచారణ సీబీసీఐడీతో చేయిస్తే తదుపరి దర్యాప్తు తాము చేపడతామని చెప్పామని, అదే విషయం ఈ కోర్టుకు సమర్పించిన కౌంటర్లోనూ వెల్లడించామని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో తీర్పును కోర్టు రిజర్వ్ చేయడం ఉత్కంఠ రేపుతోంది. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీలో ఐఎంజీ భారత్ అనే సంస్థకు నాటి చంద్రబాబు సర్కార్ హైదరాబాద్లో భారీగా భూ కేటాయింపులు జరిపింది. అత్యంత విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టారంటూ అప్పట్లో ఆరోపణలొచ్చాయి. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను ఆ కంపెనీకి అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ సమయంలో అక్కడ ఎకరం సుమారు 10 కోట్ల రూపాయల ధర పలుకుతుండగా ఎకరం 50,000 రూపాయల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కంపెనీకి కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్లోని స్టేడియాలు కూడా అప్పగించారని ఆరోపణలొచ్చాయి. అయితే తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో, అది ఆ సంస్థ పెట్టిన 4 రోజుల్లోనే భూములు ఇవ్వడాన్ని ఆక్షేపించింది. ఐఎంజీ భారత్ కు చంద్రబాబు సర్కార్ కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంది. దీనిపై ఐఎంజీ భారత్ కు చెందిన అహోబిలరావు అలియాస్ బిల్లిరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఈ ఏడాది మార్చిలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎట్టకేలకు ఈ వివాదం కొలిక్కి రావడంతో సుమారు 50,000 కోట్ల రూపాయల విలువైన 850 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో చేరింది. మరోవైపు ఐఎంజీ భారత్ అనేది బోగస్ కంపెనీ అని, దానికి 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే 100 ఎకరాలను కారు చౌకగా కేటాయించారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలంటూ హైకోర్టుకు ఎక్కారు సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు. దీని మీద 2012లో వాళ్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ పిటిషన్లపై విచారణ సాగుతూనే వస్తోంది. తాజాగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై మరోసారి విచారణ చేపట్టింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా సీబీఐ ఉందని కోర్టుకు తెలిపారు. ఇక ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగిస్తుందా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.